ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 1వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు బుధవారం. తిథి అశ్వయుజ శుద్ధ నవమి. మధ్యాహ్నం 2:24 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:19 నుంచి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:20 వరకు. అమృతకాలం రాత్రి 11:26 నుంచి 1:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. ఈరోజు విశేషం మహానవమి. శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం. ఈరోజు అశ్వయుజ శుద్ధ నవమి. శ్రీదేవి శరన్నవరాత్రులలో అత్యంత కీలకమైన పవిత్రమైన రోజు. ఈ రోజున దుర్గాదేవి శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రులలో 9వ రోజైన ఈ మహానవమికి విశేష ప్రాధాన్యత ఉంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు అత్యంత ఉగ్ర స్వరూపిణిగా అవతరించి లోక కంటకుడైన మహిషాసురుని సంహరించిన రోజు ఇదే. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సకల విజయాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు జరిపే పూజలు వ్రతాలు విశేష ఫలితాలను అందిస్తాయి. మహిషాసురమర్దిని అవతారం వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. పూర్వం రంభాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి అపారమైన వరాలను పొందాడు. ఆ వరగర్వంతో అతను దేవతలను మునులను మానవులను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. అతనికి ఒక మహిషి రూపంలో ఉన్న రాక్షసితో సంభోగం వలన మహిషాసురుడు జన్మించాడు. తండ్రిని మించిన శక్తివంతుడు కావాలని ఆకాంక్షించిన మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు తనకు పురుషుని చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరాడు. స్త్రీని అబలగా భావించిన అతను స్త్రీ చేతిలో తనకు మరణం సంభవిస్తుందని ఊహించలేకపోయాడు. ఆ వరగర్వంతో అహంకారంతో మహిషాసురుడు ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను దేవలోకం నుంచి తరిమివేసి ఇంద్ర పదవిని ఆక్రమించాడు. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేసి ఋషులను సత్పురుషులను చిత్రహింసలకు గురిచేశాడు. మహిషాసురుని ఆగడాలు భరించలేక దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన త్రిమూర్తులు తమ శక్తులను తేజస్సును ఏకీకృతం చేశారు. ఆ మహా తేజస్సు నుంచి ఒక దివ్యమైన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆమె ఆది పరాశక్తి జగన్మాత అయిన దుర్గాదేవి. ప్రతి దేవత తమ ఆయుధాలను శక్తులను అమ్మవారికి సమర్పించారు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, అగ్నిదేవుడు శక్తి ఆయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను, ఇలా సకల దేవతలు తమ దివ్యాయుధాలను అమ్మవారికి ఇచ్చారు. హిమవంతుడు వాహనంగా సింహాన్ని సమర్పించాడు. ఇలా సర్వదేవతల శక్తుల స్వరూపంగా సింహవాహిని అయి అష్టాదశ భుజాలతో సకల ఆయుధాలను ధరించి అమ్మవారు అత్యంత తేజోమయంగా ఉగ్రరూపంతో దర్శనమిచ్చింది. ఆ రూపమే మహిషాసురమర్దిని. అమ్మవారు మహిషాసురునితో 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడు మాయావి అనేక రూపాలను ధరించి అమ్మవారిని ఎదుర్కొన్నాడు. ఒక్కో రోజు ఒక్కో రాక్షసుని సంహరిస్తూ చివరకు 9వ రోజైన మహానవమి నాడు మహిషాసురుడు తన నిజ రూపమైన మహిషా రూపంలోకి మారినప్పుడు అమ్మవారు తన త్రిశూలంతో అతని వక్షస్థలాన్ని చీల్చి సంహరించింది. ఈ విధంగా దుష్ట సంహారం చేసి లోకాలకు శాంతిని చేకూర్చింది. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని అనే పేరు సార్థకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ విజయోత్సాహమే మరుసటి రోజు విజయదశమి పండుగకు నాంది పలుకుతుంది. ఈ రోజున భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారి ప్రతిమను లేదా చిత్రపటాన్ని అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించాలి. శ్రీ మహిషాసురమర్దిని దేవిని ఎరుపు రంగు వస్త్రాలతో ఎర్రటి పువ్వులతో అలంకరించడం శ్రేష్టం. నైవేద్యంగా పులిహోర, గారెలు, చక్కెర పొంగలి, కొబ్బరి అన్నం, పానకం, వడపప్పు వంటివి సమర్పించడం సంప్రదాయం. ఈ రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయడం, మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పఠించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్ర పారాయణం వల్ల ప్రతికూల శక్తులు, భయాలు, శత్రు బాధలు తొలగిపోతాయి.
లలిత సహస్రనామ పారాయణం చేయడం కూడా అత్యంత శుభప్రదం. మహానవమి రోజున చేసే పూజ వల్ల కలిగే ఫలితాలు అపారం. మహిషాసుర మర్దిని దేవిని ఆరాధించడం వల్ల ధైర్యం, శక్తి, విజయం చేకూరుతాయి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా, ఆపదనైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యం కలుగుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, వ్యాజ్యాలతో అనుకూల ఫలితాలు వస్తాయి. గ్రహదోషాలు, ముఖ్యంగా కుజగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అపమృత్యు భయాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి శీఘ్ర వివాహం వంటి శుభకార్యాలు నెరవేరుతాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి పదంలో పయనిస్తారు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, ప్రతికూల వాతావరణం తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. ఈ రోజున ఆయుధ పూజ చేయడం కూడా ఒక ముఖ్యమైన సంప్రదాయం. పూర్వం రాజులు, సైనికులు తమ ఆయుధాలను అమ్మవారి ముందు ఉంచి పూజించి యుద్ధంలో విజయం చేకూరాలని ప్రార్థించేవారు. ఆధునిక కాలంలో ప్రజలు తమ వృత్తికి, జీవనోపాధికి ఉపయోగపడే పరికరాలను, వాహనాలను, యంత్రాలను పూజిస్తారు. రైతులు నాగలిని, కార్మికులు తమ పనిముట్లను, వ్యాపారులు తక్కెడను, విద్యార్థులు పుస్తకాలను పూజించడం వల్ల ఆయా రంగాలలో విజయాన్ని, నైపుణ్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటారు. ఇది మనం చేసే పనిని, వృత్తిని దైవంగా భావించే మన సంస్కృతికి నిదర్శనం. ముఖ్యంగా మహిషాసుర మర్దిని పూజ మనలోని అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలను జయించడానికి ప్రేరణనిస్తుంది. మహిషాసురుడు మనలోని అజ్ఞానానికి, అహంకారానికి, తామస గుణానికి ప్రతీక. అమ్మవారి ఆరాధన వల్ల ఆ దుర్గుణాలను జయించి జ్ఞానమనే వెలుగు వైపు పయనించవచ్చు. మనలోని పశు ప్రవృత్తిని అణచివేసి దైవత్వాన్ని జాగృతం చేసుకోవడమే ఈ పూజ యొక్క అంతరార్థం. ఈ రోజున చేసే జప, తప, హోమాలు, దాన ధర్మాలు అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయి. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వంటివి చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావచ్చు. కన్యలను పూజించి వారికి కొత్త బట్టలు, బహుమతులు ఇచ్చి వారిని సాక్షాత్తు దేవీ స్వరూపంగా భావించి ఆశీస్సులు తీసుకోవడం కూడా ఈ రోజున ఆచరించే ఒక పవిత్రమైన కార్యం. శరన్నవరాత్రులలో 8 రోజుల పాటు చేసిన పూజల ఫలాన్ని పరిపూర్ణం చేసే రోజు ఈ మహానవమి. ఈ రోజున అత్యంత శ్రద్ధ, భక్తులతో, పూర్తి ఏకాగ్రతతో, నిర్మలమైన మనస్సుతో శ్రీ మహిషాసుర మర్దిని దేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి దివ్యానుగ్రహంతో జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి విజయ పదంలో నడిచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించిన, వీలు కాని వారి మనసులో ప్రార్థించిన ఓం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి నమః అని కానీ, మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారులతోటి ఉద్యోగుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. మీరు అనుకున్న ఒక సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల విషయంలో తగినంత శ్రద్ధ చూపండి. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక అంశాల్లో పురోగతి ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తెలివిగా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవత, గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం ఇస్తాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది.
కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. గృహ లాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. శాంతియుత వాతావరణం లభిస్తుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నం సఫలమవుతుంది. పాత విషయాలను కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా చర్చించండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. తోటివారి సహకారం అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తలపెట్టిన పనులన్నీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైనదిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారంలో కొత్త పథకాల ప్రయోజనం పొందుతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. సూర్యారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. మంచివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం అందుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. విద్యార్థులకు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా గొప్ప ఫలితం ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. నూతన కార్యాలు చేపడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. మంచి ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం చేస్తే మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సోమరితనానికి దూరంగా ఉండండి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మరింత చురుగ్గా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. సామాజిక స్థాయిలో మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. లక్ష్మీ స్తోత్రం శుభాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రయాణాలు ఫలిస్తాయి. మానసిక ఆందోళన దూరమవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంస్థల్లో ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటి వారితో మనస్పర్ధలు తొలగిపోతాయి. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగంలో పేరు లభిస్తుంది. పదవీ లాభం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరమైన జీవితం లభిస్తుంది. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. మొహమాటం లేకుండా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో పరిస్థితులు మీపై అనుకూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఉద్యోగులు పనిపై ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. ప్రేమ జీవితంలో నిరాడంబరంగా ఉండండి. దుర్గాదేవిని పూజించండి. శివారాధన శ్రేయస్సునిస్తుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ధనలాభం గృహ ప్రాప్తి ఉన్నాయి. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం లభిస్తుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. మంచి ఆరోగ్యం కోసం ధ్యానం చేయండి. మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. మిత్రులతో కలిసిమెలిసి ఉండేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. సూర్యారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభకాలం నడుస్తోంది. అదృష్టం వరిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలంతో ముందుకు సాగండి. పట్టుదలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కావు అనుకున్న పనులు సైతం ఇప్పుడు పూర్తవుతాయి. గట్టి ప్రయత్నం చేయండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి వస్తుంది. ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ పనిని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఉద్యోగంలో గౌరవం గుర్తింపు లభిస్తాయి. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మవద్దు. వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చవద్దు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ మనస్సులోంచి ప్రతికూల ఆలోచనలను తొలగించండి. వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్య లాభాలు ఉన్నాయి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. సామరస్య ధోరణితోనే పనులు ముందుకు సాగుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మీ మాట తీరుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. వాదనలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. డబ్బును పెట్టుబడిగా పెట్టేటప్పుడు ఆలోచించండి. ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు.
కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో మంచి లాభాలు సిద్ధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తను వింటారు. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాతో ఒక పని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి లభిస్తుంది. శుభవార్తను వింటారు. శత్రువులు మిత్రులవుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి కాలం నడుస్తోంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వినాయకుడిని ఆరాధించడం మంచిది. శివ దర్శనం సంపదనిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగుతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రయాణం విజయవంతమవుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంటి మరమ్మతు ఖర్చులు పెరగవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎవరి నుంచి అయినా బహుమతి పొందుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. శుభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నం ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తిని కూడగడతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. మీ మనసులో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. లక్ష్మీ దర్శనం శ్రేయస్సును అందిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.